సంఘటిత అసంఘటిత రంగాలలో ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తున్న హమాలీలందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మార్చి 21న ఇందిరా పార్క్ దగ్గర జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల తరహాలో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం నల్గొండ పట్టణం నెహ్రూ గంజిలో నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ కార్యాలయం వద్ద మార్చి 21న నిర్వహించే చలో హైదరాబాద్ మహాధర్నా కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ ఎగుమతి దిగుమతులు నిర్వహిస్తూ ప్రమాదాలకు గురైనప్పుడు ఎలాంటి నష్టపరిహారం లేక కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల తరహాలో హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఇండ్లు లేని హమాలీలకు భూమి కొనుగోలు చేసి ఇంటి స్థలం ఇచ్చి హమాలీ నగర్లు నిర్మిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం, 50 సంవత్సరాలు నిండిన హమాలీలకు నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయడానికి 15 నెలలు గడిచినా అతీగతి లేదని అన్నారు. 2025-26 రాష్ట్ర బడ్జెట్లో హమాలీల సంక్షేమానికి, హమాలీల ఇండ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మార్చి 21న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరుగుతుందని, ఈ ధర్నాకు నల్గొండ జిల్లా నుండి అధిక సంఖ్యలో కార్మికులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఔరేష్ మారయ్య, కార్యదర్శి కారింగ్ రవికుమార్, సభ్యులు నాగరాజు, వీరబాబు, బక్కయ్య, సతీష్, పోషాలు వెంకన్న, అశోక్, రాజు, నరసింహ తదితరులు పాల్గొన్నారు. కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం, కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం, ఏర్పాటు చేయాలి హమాలీలకు సంక్షేమ బోర్డును. తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు హమాలీలందరికీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని మార్చి 21 ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఉంది. మహాధర్నా జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు నల్గొండ పట్టణం హమాలీ ఎగుమతి దిగుమతి హమాలీ ఆఫీస్ దగ్గర కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఈ హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇండ్లు లేని హమాలీలందరికీ కూడా ఇండ్లు స్థలాలు ఇచ్చి హమాలీ నగర్లను ఏర్పాటు చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది. దాని అనుగుణంగా మేనిఫెస్టో అనుగుణంగా రేపు హమాలీలందరికీ సంక్షేమ బోర్డు ఏర్పడే విధంగా బడ్జెట్లో నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. దానికోసం రేపు 21వ తారీఖు నాడు చలో హైదరాబాద్ కార్యక్రమం ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఆ ధర్నాకు నల్గొండ జిల్లా నుంచి అధిక సంఖ్యలో హమాలీలు తరలి రావాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం.